రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనేది అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ. అంతరిక్షంలో భారీ అద్దాలను అమర్చిన ఉపగ్రహాల ద్వారా రాత్రి సమయంలో భూమిపైకి సూర్యకాంతిని మళ్లించడం ఈ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం. భూమి చుట్టూ భారీ అద్దాలు అమర్చి ఎక్కడ కావాలంటే అక్కడ సూర్యుడి వెలుగు ప్రతిఫలించేలా చేయడం. నిజానికి ఏడాది క్రితం ఇదే ఐడియాతో కంపెనీ ఏర్పాటైంది. కానీ తాజాగా అమెరికా సమాచార ప్రసార విభాగం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పచ్చజెండా ఊపడంతో కంపెనీ ఆలోచన మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అల్యూమినియం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ లోహాన్ని ఫుడ్ ప్యాకేజింగ్ మొదలు చాలా చోట్ల వాడుతుంటారు. రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ కూడా అత్యంత పలుచటి అల్యూమినియం పొరలని అద్దాలుగా మార్చి భూమి చుట్టూ పెడతామని చెబుతున్నారు. కాకపోతే ఒక్కో అద్దం 60 అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉంటుంది. భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ముందుగా ఎర్నిస్టిల్ 1 పేరుతో తయారు చేసిన ఒక ఉపగ్రహం ద్వారా ఒక అద్దాన్ని అక్కడి వరకు పంపించి పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 2035 నాటికల్లా దశలవారీగా భూమి చుట్టూ కనీసం 50,000 అద్దాలు ఏర్పాటు తిరిగేలా చేస్తారు. ఒక్కో అద్దం భూమి వైపుకు మళ్లితే 5 చదరపు కిలోమీటర్ల మేర వెలుగులు నిండుతాయి. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు 2,300 ఎకరాలు ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అద్దం ఒక్కటి దీంట్లో సగం ప్రాంతాన్ని వెలుగుతో నింపేయగలదు. కంపెనీ చెబుతున్న లెక్కల ప్రకారం బోలెడు ప్రయోజనాలున్నాయి. సూర్యుడి వెలుగు రాత్రిళ్లలో కూడా అందుబాటులోకి వస్తే పంటలు డబుల్ స్పీడ్తో ఎదుగుతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చోట జనరేటర్లు అవసరం లేకుండా రాత్రిళ్లు పనులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టవచ్చు. విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. ఏ అద్దాన్ని ఎటు మళ్లిస్తే ఎక్కడ వెలుగులు పడతాయో లెక్కేసేందుకు కంప్యూటర్లు సరిపోతాయి. ఐడియా బాగానే ఉంది, కానీ దీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. 1900లో రష్యా జన్మయా పేరుతో ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టి విఫలమైంది. అల్యూమినియం పొరలు అంతరిక్షంలో సర్రున చిరిగిపోయాయట. పైగా విశాల విశ్వాన్ని, అంతరిక్షాన్ని మదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలకు ఈ ప్రకాశాలు పెద్ద అడ్డంకి. గాల్లో ఎగురుతుండగా అకస్మాత్తుగా వచ్చిపడే ప్రకాశం వల్ల తాము గందరగోళానికి గురవుతామని విమానాల పైలట్లు కూడా హెచ్చరిస్తున్నారు. పక్షులు, ఇతర జీవజాతుల పరిస్థితి ఏమిటన్నది పర్యావరణవేత్తల ఆందోళన. అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ సమస్యలే కావన్నది కంపెనీ వాదన. ఈ ప్రయత్నం సఫలమై జనజీవనానికి ఉపయోగపడుతుందా లేదా ప్రకృతి వినాశనానికి దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.